హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము కల్కి మూవీ యొక్క 3 రోజుల కలెక్షన్లు అయితే తెలుసు. కల్కి మూవీ అయితే 3 రోజులుగా భారీ కలెక్షన్లు సాధిస్తుంది అనేది మనందరికీ తెలిసింది. 3వ రోజు అయితే వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఫైనల్ ఉన్నా కానీ 2వ రోజు ఎన్ని కలెక్షన్లు సాధించిందో దాన్ని ధీటుగానే వచ్చింది. ఇక హిందీలో అయితే ఫస్ట్ రోజు కన్నా 2వ రోజు కన్నా 3వ రోజు వరల్డ్ కప్ ఉన్నా కానీ మనకు ఊహకందని రీతిలో అక్కడనైతే కలెక్షన్లు వచ్చినాయి. ఇక ఓవర్సీస్ లో అయితే ఎంత దుమ్ము దులుపుతుందో మనందరికీ తెలిసిందే. అది కూడా ఈ లెక్కన చూసినట్లయితే మనకు 4వ రోజున కూడా దగ్గరలో ఫస్ట్ రోజు వచ్చిన కలెక్షన్లు ధీటుగానే వస్తాయి అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ గారి స్టామినా ఏంటి అనేది. నాగ్ అశ్విన్ గారి విజన్ కి ప్రభాస్ గారి స్టామినాతో తోడై ఇప్పుడు ఈ మూవీ 1500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మనమైతే ఈ వస్తున్న కలెక్షన్లను చూస్తే మనకు అర్థమైపోతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు అయితే ఈ మూవీతో ఇండియన్ సినిమానైతే అయితే మరో స్థాయికి తీసుకెళ్లిండు. ఇక 3వ రోజు కలెక్షన్లు చూసుకున్నట్లయితే 3వ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 19.83 కోట్ల వరకు సాధించింది షేర్ వైజ్ గా. ఇందులో నుంచి తెలంగాణ నుంచే 10 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక ఆంధ్రాలో 9.8 క్రోర్స్ వరకు సాధించింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 కోట్ల వరకు వచ్చినట్టే. వరల్డ్ కప్ ఫైనల్ ఉన్నా కానీ 2వ రోజు ఎంత వచ్చినాయో దాదాపు 3వ రోజు కూడా అంతే వచ్చినాయి మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇక 4వ రోజు అయితే ఆదివారమే. మరి 4వ రోజు అయితే దాదాపు 25 కోట్ల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన 2 తెలుగు రాష్ట్రాలలోనే. ఇక బాలీవుడ్ హిందీ లాంగ్వేజ్ కి వచ్చేసి అయితే ఫస్ట్ రోజు కంటే 2వ రోజు ఎక్కువ వచ్చినాయి. 2వ రోజు కంటే 3వ రోజు అయితే మరింత ఎక్కువ వచ్చినాయి. ఫస్ట్ రోజు చూసుకున్నట్లయితే 22.5 కోట్ల వరకు వచ్చినాయి. ఇక సెకండ్ రోజు చూసుకుంటే 23.25 కోట్ల వరకు వచ్చినాయి నెట్ వైజ్ గా. ఇక 3వ రోజు అయితే ఏకంగా 26.25 కోట్ల వరకు నెట్ కలెక్షన్ చేసింది హిందీలో. ఇక 4వ రోజు అయితే దాదాపు 30 కోట్లకు పైగానే నెట్ చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో బాలీవుడ్ లో హిందీ కలెక్షన్లు అయితే మనకు 4 రోజుల్లోనే 100 కోట్ల నెట్ చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదే గనక జరిగితే మిరాకిల్ అనే చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో అయితే 3 రోజుల్లోనే దాదాపు $10 మిలియన్స్ అయితే కలెక్షన్ చేసింది. ఓవర్సీస్ లో అయితే సునామీ కలెక్షన్లే వస్తున్నాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో 3 రోజులకు కలుపుకొని మొత్తంగా 84.69 కోట్ల వరకు వచ్చినాయి షేర్ వైజ్ గా. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 132.3 కోట్ల వరకు ఉంది. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో కాకుండా కర్ణాటకలో 12.4 కోట్లు, తమిళనాడులో 6.85 కోట్లు, కేరళలో 4 కోట్లు, అలాగే హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 37.9 కోట్ల వరకు ఉంది షేర్ వైజ్ గా. ఇక ఓవర్సీస్ లో చూసుకుంటే 3 రోజుల్లో 52.2 కోట్ల వరకు ఉంది షేర్ వైజ్ గా. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని 3 రోజుల్లో కల్కి మూవీ సాధించిన కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 198.4 కోట్ల వరకు ఉంది. ఇక గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 380.7 కోట్ల వరకు ఉంది. మరి ఈ లెక్కలన్నీ చూసుకున్నట్లయితే ట్రేడ్ అనాలిసిస్ లెక్కల ప్రకారం మాత్రమే ఇన్ని వచ్చినాయి. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే మనకు ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే 415 కోట్ల వరకు గ్రాస్ వైజ్ గా కలెక్షన్లు సాధించింది. ఇక షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 210 నుంచి 220 కోట్ల వరకు ఉంటుంది. అంటే మూవీ టీం లెక్కల ప్రకారం 3వ రోజున 116.5 కోట్ల వరకు గ్రాస్ వైజ్ గా కలెక్షన్లు సాధించింది. శనివారం రోజునే 116 అంటే శనివారం రోజున వరల్డ్ కప్ కూడా ఉంది. మరి ఇప్పుడు అయితే ఆదివారం ఏది లేదు, ఆదివారం లీవ్ కాబట్టి మరి ఆదివారం రోజునైతే దాదాపు 150 కోట్లకు పైగానే గ్రాస్ వైజ్ గా కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా. మరి చూడాలి ఆదివారం రోజున ఎంత కలెక్షన్ చేస్తుందో మరో వీడియోలో తెలుసుకుందాం రేపటి వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇది కల్కి మూవీకి సంబంధించిన 3 రోజుల కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.